పరమాత్మకు పక్షపాతం ఎందుకు ఉంటుంది? అతడు ఏదైనా రాజకీయ పార్టీలో ఉండి నాయకుడు కావాలనుకుంటున్నాడా? మన ఓట్లు రావడం కోసం పనిచేస్తాడా? స్వార్థం లేని వ్యక్తి ఎప్పుడు కూడా పక్షపాతి కాడు. అతనికి స్వార్థం లేదు. స్వార్థం ఎందుకు ఉంటుంది? అతనిలో అన్నీ ఉన్నప్పుడు, ఐశ్వర్యమే తనదైనప్పుడు, ఈ జగత్తుకు తానే స్వామి, యజమాని అయినప్పుడు, ఓనర్ అయినప్పుడు నీ నుంచి అడిగేది ఏమిటి? నీకే ఇచ్చేవాడు కదా. ఈ సమస్త ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న, ఈ జగత్తులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అతనియే కదా. అతడే హక్కుదారు కదా. నిన్ను అడిగేది ఏముంటుంది? నిన్ను తయారు చేసింది దేవుడే కదా. నీకు ఐశ్వర్యం ఇచ్చింది దేవుడే కదా. ఇచ్చిన నీ నుంచి ఏం తీసుకుంటాడు? అతనిలో అన్నీ అనంతంగానే ఉన్నాయి.